భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడం అనేటటువంటి కుట్రే పాకిస్తాన్ చాప కింద నీరులా చేస్తోంది. అందులో భాగంగా ఇక్కడ బెంగాల్లోనూ, కేరళలోనూ లేదా పాత బస్తీ లాంటి చోట్ల వివిధ ప్రాంతాల్లో జరిగేటటువంటి పరమత హననం లేదా పరమత వేధింపు అన్నటువంటిది, అంటే ముస్లిమేతరులని ఆ ప్రాంతంలో బ్రతకనివ్వకుండా చేయటం అనేటటువంటి కార్యక్రమం ద్వారా ఒక గేమ్ నడుపుతూ వస్తున్నారు. దాని ఇంపాక్ట్ నిదానంగా ముస్లింలు 10 మంది ఉన్నటువంటి చోట్ల అక్కడ ఉన్నటువంటి ఇతర వర్గాలు అవతలకి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. నిదానంగా వీళ్ళు వచ్చి చేరుతున్నారు, లేదా వీళ్ళు మతం మార్చుకోవాలి. ఇది ఒక సైలెంట్ గేమ్ నడుస్తున్నది. అయితే ఇప్పుడు కొత్త కాన్సెప్ట్ ఏంటంటే లైక్ సిరియా, లేకపోతే లెబనాన్, యెమెన్ లేదా ఆఫ్రికన్ కంట్రీస్లో తరహాలో భయపెట్టి మతాల్ని మార్చడం, ప్రాణాలు తీసి మతాలు మార్చడం అనేటటువంటి విచిత్ర కుట్రలకి తెరతీస్తోంది. దానికి సజీవమైనటువంటి సాక్ష్యమే గజ్వే-ఇ-హింద్ అనేటటువంటి ఇది ఈనాడే ఇవాళ ప్రొజెక్ట్ చేసిన కథనం. విజయనగరం పేలుళ్ల వెనకాల ఉన్న కుట్ర ఇదే. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల సన్నాహక బాంబు పేలుళ్ళు, ట్రయల్ బ్లాస్టులు జరిపి ఆ వీడియోలను విదేశాల్లోని హ్యాండ్లర్లకు పంపించి దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లకు కావాల్సిన నిధులు సమకూర్చుకునేందుకు విజయనగరం వాసి సిరాజ్-ఉర్-రెహమాన్ కుట్ర పన్నట్టు దర్యాప్తులు తెలియదు. గజ్వే-ఇ-హింద్ పేరిట భారత్ మీద యుద్ధమే లక్ష్యంగా అల్ హింద్ ఇత్తిహాదుల్ ముస్లిమీన్ అహిం సంస్థను ఇతను ఏర్పాటు చేసినట్టు వెల్లడైంది. దీనికి కేంద్ర కమిటీతో పాటుగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల కమిటీలు కూడా నియమించినట్టు వెలుగు చూసింది. మత ఛాందసవాదం, తీవ్రవాద భావజాలం కలిగిన 50 మంది వరకు ఈ సంస్థలో క్రియాశీలకంగా ఉన్నట్టు తెలియదు. అహింని మరింతగా విస్తరించేందుకు గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల యువకులతో సిరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా నిత్యం సంప్రదింపులు చేసినట్టు వెల్లడైంది. సిరాజ్ కదలికలు, కార్యకలాపాలు, అతను ఎవరెవరితో సంప్రదిస్తున్నాడు తదితర అంశాల మీద ఏడాదిగా నిఘాబెట్టిన ఆంధ్రప్రదేశ్ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం సిఐసెల్ పేలుళ్ల కుట్రను ఆదిలోనే భగ్నం చేసింది. సరైన సమయంలో సిరాజ్ని అదుపులో తీసుకుంది, లేకపోతే ఊహించినంత నష్టం వాటి లేదు. ఇటీవల వారం పాటు సిరాజ్తో పాటు సికింద్రాబాద్, బోయిగూడకు చెందినటువంటి సయ్యద్ సమీర్ని కస్టడీలో విచారించిన కౌంటర్ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ అధికారులు, పోలీసులు కీలక వివరాలు రాబట్టారు. అహిం సంస్థను విస్తరించాలన్నా, దేశవ్యాప్తంగా బాంబు పేలుళ్లు జరపాలన్న భారీగా నిధులు అవసరమని సిరాజ్ భావించాడు. విదేశాల్లో ఉంటూ నిత్యం భారత్పై విద్వేషాన్ని రగిల్చే పలువురు మతోన్మాదులని సిగ్నల్, టెలిగ్రామ్ వంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ యాప్ల ద్వారా సంప్రదించాడు. పాకిస్తాన్లో నివసిస్తున్న బీహార్ వాసి అబుత్ హలీం ఎలియాస్ అబూ మసూబ్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటున్న పాకిస్తాన్ వాసి మసూబ్ అలీఖాన్ షేక్లు పరిచయం అయ్యారు. తాము చెప్పినట్టు చేస్తే నిధులు సహా ఏం కావాలన్నా సమకూరుస్తామని సిరాజ్కు వాళ్ళు భరోసా ఇచ్చారు. అవసరమైతే ఇప్పటికిప్పుడు నేపాల్ సరిహద్దుల్లో ఆయుధాలను అందిస్తామని చెప్పారు. తొలుత కొన్ని చోట్ల ట్రయల్ బ్లాస్టులు చేసి వాటి వీడియోలు పంపించాలని సూచించారు. బాంబులు ఎలా తయారు చేయాలి, పేలుళ్లు ఎలా జరపాలి అనే అంశాలపై డాక్యుమెంట్లను పంపించారు. వాళ్ళ ఆదేశాలకు అనుగుణంగా ట్రయల్ బ్లాస్టుల నిర్వహణకు అవసరమైన సామాగ్రిని సిరాజ్ సమకూర్చుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు విజయనగరం జిల్లా పోలీసులు అతను అరెస్ట్ చేశారు. పేలుళ్లకు పాల్పడేందుకు అనువైన ప్రదేశాల కోసం ఒరిస్సాలోని బ్రహ్మపుర మొదలుకొని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు హైదరాబాద్లోని సిరాజ్ అన్వేషించినట్టు దర్యాప్తు లేనిది. కొన్నాళ్ల కింద బ్రహ్మపురాలో వివాహ వేడికి హాజరైన సిరాజ్ అక్కడికి వెళ్ళేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ అనువైన ప్రాంతాలు ఉన్నాయో పరిశీలించినట్టు వెల్లడైంది. పేలుడు పదార్థాలను తొలుత అటవీ ప్రాంతాల్లో పరీక్షించి ఆ తర్వాత జనసమ్మద్ధ ప్రదేశాల్లో అమర్చాలని భావించినట్టు తేలింది. బీటెక్ మెకానికల్ చదివిన సిరాజ్ ఐఈడి, ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజుల తయారీ మీద దృష్టి సారించాడు. లిఫ్ట్ మెకానిక్గా పనిచేసిన అనుభవం ఉన్న సయ్యద్ సమీర్తో కలిసి ఐఈడీల తయారీకి సన్నాహాలు చేశాడు. పేలుళ్ల ద్వారా ఎక్కువ ప్రాణ నష్టం కలిగించాలనుకున్న సిరాజ్ సైకిల్ బేరింగ్ బాల్స్ను పేలుడు పదార్థాలు వాడాలనుకున్నాడు. పేలుడు తీవ్రతకు బేరింగ్ బాల్స్ ఎగిరి ఎక్కువ మందిని గాయపరుస్తాయని భావించినట్టు వెల్లడైంది. బీటెక్ చదివేటప్పుడు తన మతానికి చెందిన అమ్మాయిని సిరాజ్ ప్రేమించాడు. ఆ మతాన్ని కాకుండా మరో వర్గానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ముస్లిం యువతలను హిందూ యువకులు ప్రేమ పేరుతో ఉచ్చులోకి దించుతున్నారని, ఇది బగ్వాల్ అవుట్ ట్రాప్ అని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని సామాజిక మాధ్యమాల వేదికగా సిరాజ్ పలువురిని సమీకృతం చేయడం మొదలుపెట్టాడు. క్రమంగా అహిం సంస్థ పేరిట ఈ కార్యకలాపాలు నడిపించాడు. ఉన్నత పాఠశాలలో చదువుతున్నప్పుడు విజయనగరం జిల్లా కొత్త వలస సమీపంలో ఉన్న మదర్సాకి తరచూ వెళ్తుండేవాడు. ఆ సమయంలోనే ఉత్తరప్రదేశ్కి చెందిన మౌలానా ఫజియా ఖాన్ అనే వ్యక్తి ప్రభావంతో సిరాజ్లో ఛాందస్వాదం, మతోన్మాద భావంలో మగ్గుదొడిగాని కౌంటర్ ఇంటెలిజెన్స్ పోలీసు అధికారులు గుర్తించారు. పలు దేశాల్లో భారత్పై దాడులు, గజ్వే-ఇ-హింద్ చేయాలనుకుని సిరాజ్ నిర్ణయించుకున్నట్టు దర్యాప్తులు తెలియదు. తొలుత బగ్వాల్ అవుట్ ట్రాప్ వ్యతిరేక పోరాటం పేరు సమీకృతం చేయడం, సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు చూపించడం, చివరిగా భారత్ మీద యుద్ధం చేయడం, ఇలా అంచెల వారీగా లక్ష్యం పెట్టుకున్నట్టు వెల్లడైంది. గ్రూప్ 2 ఎస్ఐ ఉద్యోగాల సెక్షన్ కోసం సిరాజ్ హైదరాబాద్ వెళ్ళినప్పటికీ ఉగ్రవాద కార్యకలాపాల విస్తరణకే సంవేక్షించినట్టు దర్యాప్తులు తేలింది. సిరాజ్ను విచారించినప్పుడు అతనిలో పశ్చాత్తాపం కనిపించడం లేదని సమాచారం. ఇట్లాంటి వాడిని కాల్చి అవతల పడేయకపోతే దేశానికి ప్రమాదం. వీడు రేపొద్దున అరెస్ట్ అవుతాడు, కొన్ని రోజులకి జైలు నుంచి బయటకు వస్తాడు, మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళతోనూ, అవసరమైతే ఆఫ్ఘనిస్తాన్లోనూ, లేకపోతే కనుక సిరియా వాళ్ళతో కూడా సంబంధాలు పెట్టుకునేటటువంటి రాక్షసులు ఇట్లాంటి వాళ్ళు చాలా ప్రమాదకారులు. వీళ్ళని బ్రతకనీయడం ప్రమాదం. బట్ మన దేశంలో చట్టాల ప్రకారం సాధ్యం కావట్లేదు.